వెల్కమ్ బ్యాక్. సో వ్యూవర్స్, మనం ఆకుకూరలు టమాటాలు అన్ని వేసి వేయించుకుంటున్నాము. మరి అవి మగ్గాయో లేదో చూద్దాం. సో విజయరావు గారు చూద్దామా? చూద్దాం. సో ఇది మగ్గిపోయాయి. సో దీంట్లో ఆల్రెడీ మనం సాల్ట్ అన్ని వేసేసుకున్నాం కాబట్టి ఇది ఆల్మోస్ట్ రెడీ అయినా. ఇవన్నీ వేయాలి. ఇంకొంచెం కారం వేయలేదు, ధనియాల పొడి, కొత్తిమీర, వడియాలి. ఇప్పుడు దీనిలో వడియాలి లైట్గా ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్నాం. ఇంకొంతసేపు మగ్గనివ్వాలి. ఇందులో కారం, ఓకే, పచ్చిమిర్చి వేసాం కదా అందుకని కారం, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా. ఓకే, ఇవన్నీ వేసుకొని మనం బాగా కలిసాక బాగా ఉడికించాలి ఇంకొక 2 నిమిషాలు. ఓకే, సర్వింగ్. ఓకే, మరి ఇప్పుడు గార్నిష్ చేసుకుందామా? చేసాను. టమాటోతో కొత్తిమీర ఎక్కువగా అవసరం లేదు, దానిలో వేసాం కదా మనం. హరియాలి వడి భాజీ ఇస్ రెడీ టు సర్వ్ అన్నమాట. చాలా గుమ్మలు కూడా వస్తున్నాయి. ఓకే, చాలా హెల్దీ ఫుడ్ చూపించారు మా వ్యూవర్స్ కోసం ఈరోజు. ఓకే వ్యూవర్స్, మరి హరియాలి వడి బాజీ ఎలా తయారు చేయాలో చూసారు కదా. అన్ని లీఫీ వెజిటేబుల్స్తో తయారైంది కాబట్టి ఇది చాలా హెల్దీ ఫుడ్. మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, మరి దీన్ని ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. హరియాలి వడి బాజీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర, చుక్కకూర, తోటకూర, సోయా కూర, మెంతికూర, తులసి ఆకులు, వామాకులు, తరుగులు, పెసరపప్పు వడియాలు, టమాటో తరుగు, కొత్తిమీర తరుగు, ఉల్లికాడల తరుగు, పుదీనా తరుగు, ఎండుమిర్చి, ధనియా పొడి, పచ్చిమిర్చి చీలికలు, జీలకర్ర, కారం, పసుపు, ఉప్పు. హరియాలి వడి బాజీ తయారు చేసే విధానము: బాండీలో నూనె పోసుకొని అందులో జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, ఉల్లికాడలు, పచ్చిమిర్చి వేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఆకుకూరల తరుగు వేయాలి. తరువాత టమాటా తరుగు వేసి మూత పెట్టాలి. అవి మగ్గిన తర్వాత ఫ్రై చేసిన వడియాలు, కారం, ధనియాల పొడి వేసుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, హరియాలి వడి బాజీ రెడీ. ఓకే వ్యూవర్స్, మరి హరియాలి వడి బాజీ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి నెక్స్ట్ ఐటమ్ సాబుత్ తువర్ దాల్ ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక చిన్న బ్రేక్.